15 డేస్ నుంచి ఒక 18 డేస్ నుంచే ఈ 18 డేస్ నుంచే మన ఛానల్ అనేది ఇంకో ఛానల్ టీఎంఆర్ న్యూస్లో కాకుండా ఈ వింకీ విత్ తెలంగాణ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలాగ ఆదరించాలి, నిజాలు నిక్కచ్చిగా తెలుస్తాం పేద ప్రజల పక్షాన. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మొన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిజంగా ఒక దినపత్రిక పెట్టిన మీటింగ్లో రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కీలక వ్యాఖ్యలు అంటే ఇవరకు ఒక్కోసారి కూడా డిజిటల్ మీడియా పైన పెను దుమారం లేపే మాట్లాడిండు. యూట్యూబ్ ఛానల్ గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడిండు. ఏంటంటే ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని వీడెవడో జర్నలిస్టు ఆవిడ తెచ్చి మైకులు ఈడ పెడతా ఉన్నాడు అని మాట్లాడిండు. అదే కాకుండా మొన్న ఏం మాట్లాడుతున్నాడంటే ఈ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు ఎవరు, జూనియర్ జర్నలిస్టులు ఎవరు, ఇలా సీనియర్లు జూనియర్లు అని ఉంటారట. కానీ ఆల్ రానుడు కూడా జర్నలిస్ట్ అని ఇలా ఇంటి పేరు అయినట్టు జర్నలిస్ట్ అని వెనక పెట్టుకుంటున్నాడును అని మాట్లాడిండు. జర్నలిస్టులకు కూడా భాష ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం కాకుండా జర్నలిస్టు కూడా మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఒక సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే జర్నలిస్టులం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష మాట్లాడుతున్నాం అనేది నిజంగా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సరే, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపైన అంటే ఒకరిద్దరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకుండా మీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేటీఆర్ పెట్టిన కొన్ని ఛానళ్ళు, కేటీఆర్కు అనుసంధానంగా బీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా నడుస్తున్న కొన్ని ఛానళ్ళు దుమ్మెత్తిపోస్తున్నాయి, ఇష్టమైన భాష మాట్లాడుతున్నారు. కొందరు ఇక కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్ని కంట్రోల్ చేయడం మీకు చేతగాక అన్ని మీడియా ఛానల్ డిజిటల్ మీడియా ఛానల్ని ఉద్దేశించి మీరు మొన్న మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటమైన అంశం. దానికి సంబంధించి కూడా నిన్న పెద్ద ఎత్తున డిజిటల్ మీడియా అసోసియేషన్ సంబంధించి డిజిటల్ మీడియా జర్నలిస్టులు మొత్తం వాళ్ళు వీళ్ళని కాదు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ పార్టీలకు అతీతంగా ఈ పార్టీలకు వత్తాసు పలుకుటోళ్ళు ఎవరు కూడా మనకు తెలుసు. అయితే నేను ఒక మీటింగ్ పెట్టి నిజంగా పెద్ద ఎత్తున ఒక రేవంత్ రెడ్డి పైన నిజంగా ధ్వజం ఎత్తిరు. నీ సంగతి చెప్తాం, నువ్వు పెద్ద నీతిమంతునువా, నిజంగా నీకు వచ్చే స్థానిక ఎన్నికలలో అలాగే నీకు ఉప ఎన్నిక ఉన్నది కదా, జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నది కదా, నీకు చుక్కలు చూపిస్తామని మాట్లాడి అలా కాళోజీ టీవీ రామన్న, అలాగే తొలివెలుగు రగన్న, కాళోజీ సీనన్న, ఇంకా గోదారాణిల్ అలా పనిచేసే మన తొలివెలుగులో పనిచేసే గోదారాణిల్, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. దయచేసి మిత్రులారా, జర్నలిస్టులు ఎవరైనా కానీ మనం పార్టీలకు వత్తాసు పలకకుండా, మీరు ఎవరైతే ఉంటారో పార్టీలకు వత్తాసు పలకకుండా ప్రజల పక్షాన మాట్లాడు తప్పులేదు. కానీ యాస్టిస్గా కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించడం తప్పు అని నేను అనట్లేదు. కానీ అదేవిధంగా కొందరు జర్నలిస్టులు ఉన్నారు, ఇటు బీజేపీ పార్టీకి వత్తాసు పలుకుతా ఉన్నారు, అది కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఈ కొందరు జర్నలిస్టులు ఉన్నారు 9.5 సంవత్సరాలు అరచకం చేసి కాళేశ్వరం కుంభకోణాలండి, ఫోన్ ట్యాపింగ్ అని అనేక అంశాలలో కుంభకోణాలలో ఇరుక్కున్న ఆ బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతా ఉన్నారు. ఆ జర్నలిస్టులు గుర్తించి మీ కాంగ్రెస్ పార్టీ చేతనైతే ఏమైనా చర్యలు తీసుకోండి. అది కానీ మీరు మొత్తానికే డిజిటల్ మీడియా జర్నలిస్టులను పట్టుకొని ఇష్టమైనట్టు మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విందాం. అలాగే నిన్న జర్నలిస్టులు పెట్టిన మీటింగ్ కూడా దాన్ని ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అయితే చూద్దాం నిన్న మాట్లాడిన మాటలు. అయితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిను కీలకంగా పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏపీసీడీ మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఇప్పుడు మీరు ఈ మాట చెప్తున్నారు కదా, మీ మంత్రివర్గంలోనే పేరు మంత్రివర్గంలో మీ మంత్రివర్గంలో కూడా వాళ్ళు రాణులు కూడా మంత్రులు అవుతారు. మరి 10వ తరగతి 11వ తరగతి చదివిన వాళ్ళు కూడా మంత్రులు ఉన్నారు. మరి మీరు ఆ రకం మాట్లాడితే మీరు చట్టపరంగా నిజంగా ఏమైనా చట్టం తీసుకురావాలంటే, జర్నలిస్టులకు ఏదైనా చట్టం తీసుకురావాలంటే, ఒకవేళ నిజంగా అక్రెడిటేషన్ ఏ అర్హత చూసిస్తున్నారు, జర్నలిజం చేసిండా లేకపోతే జర్నలిజం నైతిక విలువలు తెలుసా, అది ముందుకు తెలుసుకోవాలి. మీరు అక్రెడిటేషన్ లెవెల్ కూడా తాలకించుకోండి. మీడియా సంస్థలు అక్రెడిటేషన్ లెవెల్కి అయితే ఇస్తున్నారో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడండి. మీరు అక్రెడిటేషన్ లెవెల్కి ఇస్తున్నారు, అర్హత ఉన్నోనికి ఇస్తున్నారా, లేనోనికి ఇస్తున్నారా? 10 పాస్ అయినోడు, 10 ఫెయిల్ అయినోడు, ఇంటర్మీడియట్ చదివినోనికి అక్రెడిటేషన్ కార్డు ఇచ్చుకుంటా ప్రతి ఒక్కటి జర్నలిస్ట్ అవుతాడు. మరిగా ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అవుతాడు. యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్, డిజిటల్ మీడియా లేకపోతే మీ అధికారంలోకి వచ్చేది కాదు కాంగ్రెస్ పార్టీ. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. మళ్ళీ మీకు ఏ శాటిలైట్, మీ దిక్మాల కాంగ్రెస్ పార్టీకి ఏ శాటిలైట్ మీడియా కూడా, శాటిలైట్ ఛానల్ కూడా మీకు పనిచేయలే. కేసీఆర్కు వత్తాసు పలుకుతూనే ఉన్నాయి. అప్పటి కూడా కేసీఆర్ పక్షమే ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పక్షం అయిపోయినాయి కావచ్చు, కానీ ఏ శాటిలైట్ ఛానల్ కూడా మీకు పనిచేయలేదు రేవంత్ రెడ్డి గారు.
మీరు ఇలా మళ్ళీ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు డిజిటల్ మీడియా. మీకు తట్టుకోవడం చేతనైతలేదు, డిజిటల్ మీడియాను తట్టుకోవడం నీ తరం అవుతలేదు. ఎందుకంటే ఏది చెప్పినా నిమిషాల్లోనే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, వైరల్ అయిపోతుంది. పెద్ద ఎత్తున మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన నిజంగా పెద్ద ఎత్తున ఒక దుమారం చెప్తా ఉన్నది. మీరు మాట్లాడే మాటలు, మీ మంత్రులు మాట్లాడే మాటలు ఏది కానీ ఇట్లనే వైరల్ అయిపోతున్నాయి. సరే అది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అనే విషయం పక్కకెడితే మీరు గుర్తించండి, బీఆర్ఎస్ పార్టీ కోసం వత్తాసు పలుకుంటుంది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఏది కాసలకు ఆశపడి వాళ్ళ మోచేతి నీళ్ళు ఎవరు తాగుతారో అసభ్యకరమైన పదజాలం వాడుకుంటా మేమైనా దుమ్మెత్తిపోస్తున్నా, అడ్డదిడ్డమైన రాతలు రాస్తున్నాం. వాళ్ళని గుర్తించండి. ఎవడొద్దానండి మిమ్మల్ని? ఎవడు అర్థం లేదు కదా. మీకు చేతగాక డిజిటల్ మీడియాను మొత్తం పట్టుకొని మాట్లాడడం తప్పు కదా రేవంత్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రం నీ మీద కూడా కేసులు ఉన్నాయి కదా, నీ మీద కూడా దొంగ కేసులు ఉన్నాయి కదా కొన్ని కేసులు అయితే. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరు. మరి ఈయన పెయింట్ వేసుకొని వచ్చినాడు కదా. ఈయన ఇప్పుడు వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు ఏదో జర్నలిస్ట్ అయినాడు కదా. ఈయన పెయింట్ వేసుకొని పైకి వచ్చినాడు కదా. పెయింట్ వేసుకొని జర్నలిస్ట్ అయిన. మరి నువ్వు పుట్టుకతోనైతే జర్నలిస్ట్ కాదు కదా. నువ్వు జర్నలిస్ట్ రంగంలోకి వెళ్ళి నువ్వు వచ్చినావు బయటకు నాయకునిగా అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్న వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా. మీరు ఏం చేయాలంటే ప్రభుత్వం మీదే ఇది మాట్లాడిన మాట నువ్వు కొంచెం ఇది ఏంటంటే కొంచెం వినసంఖ్యంగా ఉంది. జర్నలిజం స్కూల్లో చదివిన అంటున్నావు. మీరు అక్రెడిటేషన్ ఇచ్చే వాళ్ళకు మీ మీడియా సంస్థలకు ఎవరికైతే అక్రెడిటేషన్ ఇస్తున్నారో మీడియా సంస్థలకు అక్రెడిటేషన్ ఇచ్చేటప్పుడు మరి 10 పలకకు అమ్ముకోకుండా 10 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముకోకుండా మీరు అక్రెడిటేషన్ ఇచ్చేటోళ్ళకు అర్హత ఉన్నదా లేదా, కనీసం డిగ్రీ అయినా చదివిండా, లేకపోతే జర్నలిజంకి సంబంధించిన కోర్స్ ఏమైనా చేసిండా, జర్నలిజం చేసిండా, ఆ చదువులు దానికి సంబంధించిన అర్హత ఉందా లేదా అనేది చెక్ చేసి ఇవ్వండి. లేకపోతే మీ అక్రెడిటేషన్ రద్దు అవుతుందని చెప్పాలి. డబ్బుల కోసం ఆశపడి అక్రెడిటేషన్ ఎవరిని పడితే దానికి ఇచ్చుకుంటా 10 పాస్ అయినోనికి, 10 ఫెయిల్ అయినోనికి, 10th పాస్ అయినోనికి, ఏది ఇంటర్మీడియట్ పాస్ అయినోనికి, డిగ్రీ ఫెయిల్ అయినోనికి ఎవరిని పడితే దానికి జర్నలిస్ట్ అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చుకుంటా. ఈరోజు సోషల్ మీడియా డిజిటల్ మీడియా అని మాట్లాడుతున్నారు కదా. ఏ శాటిలైట్ ఛానల్ చేయని పని డిజిటల్ మీడియా సోషల్ మీడియా చేస్తూ ఉన్నది. మీ అవినీతి అక్రమాలను కేసీఆర్ ముఖ్యంగా దిగిపోవడానికి కారణం ఈ డిజిటల్ మీడియానే. ఈ డిజిటల్ మీడియా ద్వారా అనేక మంది మీరు ఏదో డబ్బులు ఇస్తాను కాదు, మీరు డబ్బులు ఇస్తారనో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచి పెద్దపీట ఇస్తారనో డిజిటల్ మీడియాకు సోషల్ మీడియాకు దిక్కుమాల. ఇప్పుడు మీ పార్టీకి కనీసం ఒక కౌంటర్ వేసే ఒక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాడుతూ ఉంటే అలా కౌంటర్ వేసేందుకు కూడా మీ కాడ కరెక్ట్ ఆయుధాలు లేవు. అది గుర్తుపెట్టుకోవాలి. మీ బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తున్నాం ఆ 30, 32, 33, 35 ఛానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని గుర్తించి వాళ్ళు మాట్లాడుతున్న భాషను గుర్తించి వాటిపైన చట్టరీత్యమైన ఏది కేసులు పెడతారా అది పెట్టుకోవాలి. కానీ మీరు అందరిని ఉద్దేశించి ఈ జర్నలిస్టులు కూడా చెప్తా ఉన్నా భాష ఏంటంటే కొందరు భాష అసలు కేసీఆర్ విన ప్రేమనో మరి లేకపోతే రేవంత్ రెడ్డి విన ద్వేషమో అర్థం కాదు. కానీ ఇక కేసీఆర్ కండ వేసుకొని చూక్కోరు మీకు అదంటూనే కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇలా చెప్పిన కూడా నిన్న అయితే మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చెప్పిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. సరే ఇండిపెండెంట్గా ఉండి ఏ పార్టీలకు అతీతంగా మాట్లాడే వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడా, ఇండిపెండెంట్ ఉండి పార్టీలకు అతీతంగా ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని ఏం మాట్లాడా. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఎంగిల మెతుకులకు ఆశపడి మీరు జర్నలిజం చేసుకుంటా జర్నలిజం నైతిక విలువలను తుంగలోకొడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కోసం కొన్ని ఛానళ్ళు పనిచేస్తున్నాయి. కేటీఆర్ కొన్ని ఛానళ్ళు పెట్టించిండు. ఇది కాదు. అయితే కొన్ని ఛానళ్ళు పెట్టించిండు. ఆ ఛానళ్ళను మీరు కంట్రోల్ చేయడం మీ చేతన అయితే లేదు. అట్లా పృథ్వీరాజు అని మాట్లాడాను ఒకసారి. పిల్లలు చెప్తున్నారు పెట్టేందుకు మాకు తినేటందుకు పువ్వు కూడా సరిగలేదు, పురుగులు అన్నామని. బాత్రూములు లేవు, బయటికి పోతున్నారు బాత్రూమ్ 560 మంది. అవన్నీ పోయి మొత్తం విజువల్స్ తీస్తే అంటే ఓనర్ కిరాయి తీసుకుంటే ఓనర్ పిల్లలను కొడుతున్నారని కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అది పంపిస్తే నీ ఒక్క మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎవడేది సమస్యలు పైసలు తీసుకొని పేడ్ ఛానల్ ఇప్పుడు ఈ సమస్య రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నారంటే ఈ సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ సమస్య ఉందని చెప్తే ఎవడేడు మాకేమైనా ఇస్తే ఇస్తాం గదే కదా. ఇప్పుడు మన తొలి వెలుగు రాకన్నా చెప్పిండు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన మన తొలి వెలుగు రాకన్నా నిజంగా ఏది
దానికి సంబంధించి ఒక వెంచర్కి సంబంధించి ఎన్నో కుంభకోణాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఎన్నో కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపెట్టలే, డిజిటల్ మీడియా చూపెట్టింది. ఆ డిజిటల్ మీడియా చూపెట్టబట్టే కేటీఆర్ ఏమన్నాడంటే నిజంగా ఈ డిజిటల్ మీడియా చేయబట్టే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయబట్టే నిజంగా మా అధికారం కోల్పోయినామని చెప్పింది. మీ శాటిలైట్ ఛానల్ మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని అధికారంలో తీసుకుపెట్టినా నిజంగా డిజిటల్ మీడియా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. వాళ్ళను కూడా మీరు ఏ విధంగా కూడా పట్టించుకోలేదు, ఏ విధంగా కూడా ఆదుకోలేదు. డిజిటల్ మీడియా నిజంగా వాళ్ళకు రూమ్ రెంట్ వెళ్ళకున్నా రెవెన్యూ వచ్చినా రాకున్నా వాళ్ళు నిజంగా తనకంటే ఒక కష్టం చేసుకుంటూ పోతున్నారు, ప్రజల కోసం చేస్తూ ఉన్నారు. మొన్న స్ట్రింగ్ ఆపరేషన్ ఒకటి చేసిన మనతలు వీళ్ళు రాకుండా 25 ఎకరాలు ప్రభుత్వ భూమిని కాపాడారు. మీరు అందులో ఉన్నోళ్ళు కూడా ఏది శాటిలైట్ ఛానల్కి సంబంధించిన జర్నలిస్టులే. ఆ జర్నలిస్టులు పైసలు ఎక్కువ డబ్బులు ఎక్కువ దందాలు చేస్తూ ఉన్నారు శాటిలైట్ ఛానళ్ళ. అది మీరు గమనించకుండా వాళ్ళతోనే మీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ నాయకులతోనే వత్తాసు వాళ్ళతోనే దందాలు చేసుకుంటుంటే ఈ డిజిటల్ మీడియా మీద వాడే ఎడతారేంది అంటే మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా సపరేట్ కూకుండాలా? ఇది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ కాదు. మీకు వ్యతిరేకంగా కొన్ని ఛానల్ పనిచేస్తున్నాం. మీకు వ్యతిరేకంగా ఓన్లీ మీకు వ్యతిరేకంగానే, ప్రభుత్వం కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాయి. అది ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం అది కాదు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని ఛానల్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఛానల్ మీరు గుర్తించాలి. వాళ్ళు మాట్లాడుతున్న భాష గురించి మీరు ఏమైనా కేసులు పెట్టదలుచుకుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనుకుంటే ఒకవేళ తీసుకోవాలి. కానీ మీరు ఈ అడ్డమైన మాటలు మాట్లాడి డిజిటల్ మీడియా ఇట్లా సీనియారిటీ జూనియారిటీ అని మాట్లాడుతున్నారు. ఆ సీనియర్ ఏంది జూనియర్ ఏంది కానీ దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇందాం నిజంగా వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు కొందరు ఏంటంటే ఇలా శాటిలైట్ మీడియా మొత్తం అమ్ముడుపోయింది, కేసీఆర్ చేతుల్లో ఉంది అని. ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి కారణమైంది కేవలం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఈ యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే. 100% అది వాస్తవం. సో మేము చాలా స్టోరీస్ చేసిన సందర్భంలో కూడా చాలా విద్యార్థులంతా ఈనాడులో పనిచేసిన వాళ్ళు ఫీల్ అయినా మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఆ రోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్యూనిస్ ఒకటి, కాలేజ్ ఒకటి, మనతోలి వెలుగు, ఇంకా కొన్ని ఛానళ్ళు పనిచేసినాయి. ఈ ఛానళ్ళు కీలకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతను కళ్ళ కట్టినట్టు చూపించి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ వైపు మీ విజయ తీరాలు తీసుకొచ్చే వైపు అవి మలిచే ప్రయత్నం చేసినాయి. ఎందుకంటే ఆల్టర్నేట్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే బీజేపీ పార్టీ ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పినాయి. మీరు అధికారంలోకి వచ్చినాక వీళ్ళని తుంగలో దొక్కుతాం, మాకు ఎదురొచ్చిన అడ్డం దొక్కకుండా పోతాం అంటే మిమ్మల్ని కూడా దొక్కే ప్రయత్నం చేస్తారు. తొక్కుతారు, 100% దొక్కుతారు. మీకు అసలు కేటీఆర్ కానీ ఒక కౌంటర్ వేస్తే మీ మంత్రులలో నాయకులలో ఒకటి కౌంటర్ వేస్తే దాఖలా లేదు మీ దానిలో. మీరు ఇలా మాట్లాడతారు డిజిటల్ మీడియా గురించి. కనీసం సోషల్ మీడియాను పట్టించుకుంటూ లేడు, డిజిటల్ మీడియాను పట్టించుకుంటూ లేడు. ఎవడు పరిస్థితిలో ఏ పరిస్థితులు ఏ గడ్డుకాలం ఉన్నా కానీ ఏ రెవెన్యూ వచ్చినా రాకున్నా కానీ ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారంటే డిజిటల్ మీడియాలో ఉన్న కొందరు జర్నలిస్టులు మాత్రమే. నేను అందరూ అంటలేను, కొందరు మాత్రమే. కొందరు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి తొత్తుల్లాగా వాళ్ళ మోచేతులు నీళ్ళలాగే తొత్తుల్లాగా చెంచాలాగా పనిచేస్తున్నారు. నేను కాదంటలేను. ఇప్పుడు ఇలా మీటింగ్ పెట్టిన కూడా వాళ్ళు ఉన్నారు. నేను కాదంటలేను. కానీ పార్టీలకు అతీతంగా, పార్టీ ఏదైనా కానీ పార్టీలకు అతీతంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను దాచిపెట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాల గురించి మాట్లాడితే తప్పు. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పే, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే. అదే కదా డిజిటల్ మీడియా మాట్లాడేది. వాళ్ళపైన మీరు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారో మీ అడ్డమైన ఇష్టానుసారంగా పదజాలం వాడుకుంటా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణని ముంచిన బ్యాచ్ ఇదంతా కాబట్టి ఓవని వాడటానికి అక్రెడిటేషన్ ఇస్తారు. కిరోసిన్ ఏవో రకరకాలుగా మాట్లాడతారు. ఇంకా కొంతమంది టీవీ ఛానల్ ఓనర్లు అయితే అంత డ్రైవర్లే కదా, మరి అంతే కదా, ఇబ్బంది పడ్డా మాకేం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓనర్లు తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్నవాళ్ళు. మీ ఓనర్లు ఏ పరిస్థితిలో ఉన్నారు, మేము ఓనర్లుగా ఉన్న వాళ్ళం ఏ పరిస్థితుల్లో ప్రజల కోసం పనిచేస్తున్నాం కంపేర్ చేసుకోండి ఒకసారి. ఈ శాటిలైట్ ఛానల్లో పనిచేసిన జర్నలిస్టులేమో దందాలు చేసుకుంటా భూముల సెటిల్మెంట్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చేసుకుంటా ఇట్లా ఉంటా ఉన్నారు. ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టులేమో స్క్రీన్ ముంగట ఎవరినో పెట్టుకొని మాట్లాడిస్తలేరు. స్వయంగా వీళ్ళే మాట్లాడి ఒక సీఈఓ అనేది మర్చిపోయి, సీఈఓ అంటే ఎట్లా ఒక ఛానల్ సీఈఓ అంటే ఎట్లుండాలి, రాధాకృష్ణ లెక్క అట్లా కూర్చొని అట్లా మాట్లాడు కాదు. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ పోతురు, లేకపోతే ఈ ప్రాబ్లం గురించి వాళ్ళే స్వయంగా మాట్లాడుతున్నారు. ఇది కదా జర్నలిజం అంటే. ఇంకేం కావాలి?
మీరు ఇష్టానుసారంగా అసలు ఈరోజు వాస్తవాలను బయటకు పెడుతున్నదంటే డిజిటల్ మీడియాతోనే, వాస్తవాలు బయట పెడుతుందంటే డిజిటల్ మీడియాతోనే. అది కొందరు డిజిటల్ మీడియాతో నేను చెప్తున్నా ఏంటంటే కొందరు పార్టీలకు వత్తాసు పడకుండా నాది ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ పార్టీలు బీటీలు ఏం కాదు, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్న జర్నలిస్టులు ఎవరైతుంటారో వాళ్ళ ద్వారానే నిజాలు బయటకు వస్తున్నాయి. అది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అంతే. శాటిలైట్ ఛానళ్ళు 100 కోట్లతో పెట్టి నడిపిస్తున్న ఛానళ్ళు 10-15 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని చైతన్యం చేస్తున్న సైనికులం డిజిటల్ మీడియా సైన్యం. సో రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా ఈ జర్నలిస్టులు థ్రెట్ అని భావించి వాళ్ళ నోటి వెంట ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి. ఒక లైన్ గీస్తున్నారు శాటిలైట్ మీడియాకి, జర్నలిస్టులకి అండ్ యూట్యూబ్లో పనిచేస్తున్న జర్నలిస్టులకి మధ్య ఒక లైన్ గీస్తున్నారు. ఇప్పుడు అందరినీ ఒకే ఘాటిన కట్టేస్తున్నారు. మీరు ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే ఏదో ఫలానా పార్టీ ఫలానా ఛానల్ వాళ్ళకి సంబంధించి ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోండి, పార్టీల గురించి మాట్లాడుకోండి, మీరు వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటారు. కానీ మొత్తం వ్యవస్థను గాడిన కట్టేసి ఇక మీరు జర్నలిస్ట్ యూట్యూబ్లో నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఈ ఛానళ్ళు ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాయని మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. ఈ పార్టీ కోసం పనిచేస్తున్న ఛానళ్ళకి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి, ఈ వీటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు. కేటీఆర్ కేసీఆర్ ఒక 30-35 ఛానళ్ళు పెంచి పోషిస్తూ ఉంటే మీరు దాన్ని దాన్ని ఏమంటారు, దాన్ని వీక్షిస్తున్నారు. మీరు ఏం చేయలేక చేతులు కట్టుకొని వీక్షిస్తున్నారు అంతే. అడ్డం దిడ్డమైన భాష మాట్లాడుతున్నాడు ఎవరికి వచ్చాం వాడు. అసలు ఆ పదజాలాలు ఈ డిజిటల్ మీడియాలో ఉన్నోళ్ళు కూడా చెప్తున్నా. సరే ఇదంతా మాట్లాడారు, చాలామంది మాట్లాడారు, డిజిటల్ మీడియాలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడారు. ఈ డిజిటల్ మీడియా కొందరు లుచ్చగాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ లుచ్చగాళ్ళ కోసం చెప్తున్నా. మీ ఇలా ఏది మళ్ళీ ప్రత్యేకించి టీడీఎంఏ అని ఒకటి పెట్టింది ఈ మధ్యకాలంలో. అందులో కొందరు పేడ్ బ్యాచ్ ఉన్నారు. అలా కొందరు పేడ్ బ్యాచ్ అంటే మామూలు పేడ్ బ్యాచ్ కాదు, అది చిల్లర కోసం ఆశపడే పేడ్ బ్యాచ్కి చెప్తా ఉన్నా. మీరు భాష మాట్లాడే భాష మీరు కూడా జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్కటి జర్నలిస్టే. ఇప్పుడు స్క్రీన్ పెట్టుకొని చదువుతున్న ప్రతి ఒక్కటి జర్నలిస్ట్. ఎందుకంటే మనకు స్వేచ్ఛ హక్కు ఉన్నది కాబట్టి, మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అవుతుండు. ఇలా రేపు చదువుకున్నోడు జర్నలిస్ట్ అవుతుండు, చదువుకోనోడు కూడా జర్నలిస్ట్ అవుతుండు. అక్రెడిటేషన్ కార్డు 11 చదివినోడు కూడా అక్రెడిటేషన్ కార్డు ఇస్తున్నాడు, ఆడు కూడా శాటిలైట్ జర్నలిస్ట్ అవుతున్నాడు ఈ మధ్యకాలంలో. విషయం ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు ఏ భాష మాట్లాడుతున్నారు, మీరు ఒక వ్యక్తి పైన మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి భాష మాట్లాడుతున్నాడు, మీరు తీసే అవినీతి అక్రమాల గురించి ఆధారాలు ఉన్నాయి, అదొకటి మెయిన్. ఇంకొకటి మీరు ఇష్టమైన పదజాలం వాడుతూ ఎవరిని నోటికి వచ్చినట్టు తిడుతురు భయ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి బీఆర్ఎస్ పైన ప్రేమనో మరి లేక ఎట్లనో కానీ తెలియదు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆ భాష ఏందిరా భయ్, ఆ భాష ఏం భాష అది? ఎవరిని ఇష్టమన్నాడు. ఇంకా టీడీఎంఏ అని పెట్టుకున్నారు, వాళ్ళ కొంచెమైనా సిగ్గుండాలి. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అని పెట్టుకున్నారు కదా, అలా కొంచెమైనా సిగ్గుండాలి మీకు. అలాంటి విధవలను పెంచి పోషించడానికి సిగ్గాను ఉండాలి కొంచెమన్నా. ఇదొకటి. రేవంత్ రెడ్డి మాట్లాడింది నేను ఇప్పుడేం నేను రైట్ అని అంటలేను. మీకు చేతగాక మీకు దమ్ము ఉంటే బీఆర్ఎస్ పెంచి పోషిస్తున్న ఛానళ్ళు ఏవైతుంటాయో పార్టీలకు అతీతంగా కాకుండా పార్టీల త్రో ద్వారా పోయి నిజంగా పార్టీలో వేసే బిచ్చం పార్టీలు వేసే ఏవైతే చిల్లరకు ఆశపడి ఉన్నారు కదా కొంతమంది ఛానళ్ళు. నేను పదే చెప్తే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తే బాగుంటుంది కానీ ఇలా కూడా ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి మీరు. డిజిటల్ మీడియా మొత్తం కలిపి మీరు సీనియర్లు జూనియర్లు అని మాట్లాడు. సీనియర్ జూనియర్ అంటే నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితే మరి నువ్వు ముఖ్యమంత్రి కావు కదా. నిజంగా నీకన్నా నువ్వు మొన్న వచ్చిన బచ్చాగా నువ్వు మరి కాంగ్రెస్లకు అసలు కాంగ్రెస్ పార్టీకి నీకన్నా మస్తు మంది కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి ఉన్నారు మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు. నువ్వు ఎట్లయితే మరి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రివి. ఆ సీనియర్లు జూనియర్లు అని కాదు, ఇవాళ రేపు ఎవరి కంటెంట్ బయట పెడితే ఆడి మొగోడు అన్నట్టు నడుస్తూ ఉన్నది. నీది కట్ట నడిచింది. నువ్వు వచ్చి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు నేనే ఆయన అన్నావు కదా, అది కూడా కంతే. డిజిటల్ మీడియా ఇప్పుడు సీనియర్లు దందాలు చేసుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఉంటే శాటిలైట్ ఛానల్ ఎలా డిజిటల్ మీడియా వాళ్ళు చూసుకుంటూ ఉండాలా. డిజిటల్ మీడియా వాళ్ళు కడుపు మండినా కాలినా అన్నం ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు. దానిలో తప్పేమున్నదల్లా. నీ ప్రభుత్వాన్ని కూడా గద్దదించే రోజులు వస్తాయి రేవంత్ రెడ్డి. డిజిటల్ మీడియా ఏది దినపత్రికలు ఈ పీడిఎఫ్ పేపర్లు ఈ పేపర్లు ఇవన్నీ ఈ డివైడ్ చేసి మాట్లాడు బందే. నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలకు వత్తాసు వలుపుతూ నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా మీడియా ఛానల్ పనిచేస్తున్నాయో ఆ మీడియా ఛానల్ గుర్తించి వాటిపైన చర్యలు తీసుకునే దమ్ము ఉంటే తీసుకోరి, లేకపోతే సపరేట్ కుక్కోరి ఇడిచిపెట్టరు. డిజిటల్ మీడియాని ఆపే తరం ఎవరితో కాదు. మీకు నిజంగా థ్రెట్ ఉన్నది, డిజిటల్ మీడియాతో థ్రెట్ ఉన్నదని మాట్లాడుతున్నారు. డిజిటల్ మీడియాతోనే థ్రెట్ ఉంటుంది. మరి డిజిటల్ మీడియా ఉన్నది మాట్లాడితే ఎవరు మోచేతి నీళ్ళు తాగేది కాదు డిజిటల్ మీడియా. కొందరు పార్టీలకు అతీతంగా పార్టీలకు వత్తాసు పలుకుతూ పార్టీలకు అతీతంగా కాకుండా పార్టీలకు వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ పార్టీ చేసే చిల్లరకు ఆశపడి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ పని చర్యలు తీసుకునే దమ్ము లేకపోతే అది నీ ఇష్టం. దయచేసి మిత్రులారా
రేవంత్ రెడ్డి మాటలను మీరు సమర్థిస్తున్నారా? అలాగే కొందరు జర్నలిస్టులు మాట్లాడుతున్న అసభ్యకరమైన పదజాలను కూడా మీరు ఎలా చూస్తారు అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా మన ఛానల్ ఇప్పటివరకు 1000 సబ్స్క్రైబర్స్ దాదాపుగా అతి తక్కువ టైంలో ఒక మన 1000 సబ్స్క్రైబర్స్ ఒక కుటుంబంలోకి ఎంటర్ అయిపోయినాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన ఛానల్ ఇట్లనే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే దాదాపుగా ఒక 15 డేస్ నుంచి ఒక 18 డేస్ నుంచే ఈ 18 డేస్ నుంచే మన ఛానల్ అనేది ఇంకో ఛానల్ TMR న్యూస్లో కాకుండా ఈ వింకీ విత్ తెలంగాణ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలాగ ఆదరించాలి. నిజాలు నిక్కచ్చిగా తెలుస్తాం, పేద ప్రజల పక్షాన నిలుస్తాం. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.